చాలా పెద్దగా ఉంది అసలు, చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది వైజాగ్ కాలనీకి. ఫ్రై చేసి చాలా బాగుంటది అంట టేస్ట్. సరదాగా వస్తాయి దూరం ఇచ్చేస్తారు వీళ్ళు. ఏమున్నారు ఫ్రెండ్స్ వైజాగ్ కాలనీ నరీనరేస్ ఛానల్. ఇవాళ అయితే మేము వైజాగ్ కాలనీకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎల్బీ నగర్ నుంచి ఒక 130 to 140 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మేము అక్కడి నుంచి బయలుదేరి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఆల్మోస్ట్ గుణదల అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. వ్యూ మంచిగా చూడడానికి ఇక్కడే ఉండిపోదాం. బట్ ఇక నైట్ పడుకున్నాం. ఇది మాల్ వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంటే తిందామని అనుకొని డిసైడ్ వెళ్ళాము, తినేసి వచ్చాము. జరుగుతుంది తినొద్దాం అనుకున్నాం, తిన్నాము అంతే. అది కదా మ్యాటర్. అంతే. టీ తాగించి మరి ఎవడైనా కొట్టారా? తాపించి కొట్టిస్తా పని. ఆడు ఈరోజు సండే కాబట్టి తినడు కాబట్టి తినలేదు, లేకపోతే మాకన్నా ఎక్కువ తినేటాడు. కనిపిస్తే అట్లా గానీ బాగా తింటాడు. డబుల్ కామెడీ 2 సార్లు పోయింది తెలుసా? పెట్టింది 2 సార్లు సిగ్గు అయింది నాకు, అందుకనే పోలేదు. ఒకసారి కింద పోసుకోండి అనుకున్నా. వాడు మొత్తం తీసి ఇట్లా పెడుతుడు. ఈడు బాగానే వేసాడు, సగం కింద పోగొట్టుకున్నాడు. ప్లానింగ్ నీదేరా, పైసలు కూడా ఆయనే. మేము వస్తా వస్తున్నాం. ఆ ప్లాన్ కాదు. ఏ ప్లాన్? ఇప్పుడు వైజాగ్ ప్లాన్ కాదు. ఇప్పుడు తిందాం అనుకుంటే ఎక్కడ చూసినా కూడా మనకి అనుకూలంగా ఇక్కడ లేకుండే. మనం వైజాగ్ వెళ్ళిన కాలనీలో మనకు పెద్ద ఒక శివుడి విగ్రహం కనబడుతుంది. అది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారంట, ఇంత ముందుకు లేదు. అది చాలా బాగుంది. అందుకే మేము చూసి ఇక్కడ వెళ్దామని చెప్పి ఇక్కడ కార్ పక్క పెట్టి వెళ్దామని చూస్తున్నాము. చాలా బాగుంది అసలు చూడడానికి కూడా. కొత్తగా పెట్టినట్టు అయితే ఇది. అటు పోదాం లోపలికి. చూస్తున్నారు కదా శివుడి విగ్రహం ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది అసలు, చాలా అంటే చాలా బాగుంది అసలు చూడడానికి. చుట్టూ వాటర్ ఉండి మధ్యలో విగ్రహం అన్నమాట, చుట్టేమో కొండలు. చూడండి ఎంత బాగుంది అసలు. ఇక్కడ మేమైతే విగ్రహంతో ఫొటోస్ అయితే దిగేసి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం అన్నమాట. అసలు చాలా బాగుంది అసలు చూడడానికి అయితే వ్యూ. మీరు కూడా తప్పకుండా రండి ఎప్పుడైనా వైజాగ్ కాలనీకి వచ్చినప్పుడు. కొత్తగా కట్టినట్టు ఫ్రెండ్స్, బాగుంది. మంచి మన వైజాగ్ వెళ్ళే రూట్లోనే ఉంది విగ్రహం, శివుడి విగ్రహం. చాలా బాగుంది, చూస్తున్నారు కదా ఎంత బాగుంది. మళ్ళీ మా జర్నీ స్టార్ట్ అయింది వైజాగ్ కాలనీకి ఫ్రెండ్స్. మామూలు లేదు వైజాగ్ కాలనీ పోక ముందుకే మొత్తం చెట్లతోటి మామూలు కదా. గోవులు ఇంతగానే ఉండదు కదా మామూలు. మా ఊరు నుంచి 30 కిలోమీటర్ దూరం అయినా ఒక్క రోజు నాకు తెలియదు. ఆ కొండ ఉంది చూడదా, అక్కడ వరకే వాటర్ ఉండే. ఆ స్టార్టింగ్ వరకే మొత్తం వాటర్ లేకుండే, ఇదంతా ఇట్లా పచ్చ మొత్తం గడ్డి ఉండే. అయితే ఏం చేయటం అంటే ఫోటో దిగటం. ఇప్పుడు అట్లాంటిది పోకుండా అయింది. జాతర ఇల్లా ఊరా? ఇది ఊరే జాతర బాగానే ఉంటుంది. వైజాగ్లో ఫిష్ బాగా ఫేమస్ అనమాట. అంటే మనం ఫిష్ తీసుకుంటే కర్రీ వండి కూడా ఇస్తారనమాట, ఫ్రై చేసి. చాలా బాగుంటుంది అంట టేస్ట్. మేము ట్రై చేద్దామని చెప్పి ఇక్కడ అడుగుతున్నాం అనమాట. ఎంత ఇస్తారని. ఇందులో ముళ్ళు ఉండదు, ఒకటే ముళ్ళు ఉంటుంది. ముళ్ళు ఉండే ఇది కదా దాంట్లో వచ్చంటే అది కూడా పెద్ద ముళ్ళు ఉంటుంది. ఆ పెద్ద అది నీకు ఏ చేప కావాలంటే చేప ఇస్తారన్నా. ఇదే చూడు, కేజీ తక్కువ చేసి అంటున్నా. మన ఏదో సరదాగా వస్తే దూరం ఇచ్చేస్తారు వీళ్ళు. ఇంతకు వీడియో తీసుకున్నాం చేపలు తీసుకొని. లాస్ట్ ఎప్పుడు వచ్చినావు వైజాగ్ కాలనీ? మొన్న మేము వచ్చినప్పుడు లేరు. అంటే ఈ రోజు వీకెండ్ కదా, మొన్న సండే కదా, అందుకే జనాలు ర్యాప్ వచ్చేసారు. జనాలు ఏమున్నారు ఫ్రెండ్స్ అసలు మామూలుగా జనాలు ఉన్నారా? నిండిపోతుంది అసలు వైజాగ్. ఫోన్
మనము అక్కడ వాటర్ మంచిగా ఉంది కత్త आपण गांव का हेटर डाउन असतं का म्हणजे पाणी म्हणजे असं का शॉपला असं ओढी एवढी शॉपला का पैसा काल नाही तांडा कोणी नाही कोण बंदरे का कोण వైజాగ్ का సరే ఓకే బాయ్ ఫ్రెండ్స్ అసలైన వైజాగ్ కాలనీ అంటే ఇప్పుడు వీడియో చూపిస్తాం ఫ్రెండ్స్ మాకు కూడా తెలియదు ఇప్పటిదాకా ఇంత బాగుంటుందని అబ్బా బాబా చూస్తున్నారు కదా అసలైన వైజాగ్ వ్యూ పాయింట్ సరే వైజాగ్ కాలనీ వ్యూ పాయింట్ అబ్బో అదిరిందయ్యా చంద్రం అసలైన వ్యూ పాయింట్ ఆఫ్ వైజాగ్ వ్యూ చూడండి ఎంత బాగుందో వైజాగ్ కాలనీ అదిరింది అసలు వ్యూ మాత్రం అందరు బంధిస్తారు కెమెరాల్లో ఎంత చేసినా నేచర్ మనము క్యాప్చర్ చేయలేము ఇంత అందంగా మునాంగా కదరా చూడు ఓడిదాను మందు మొలదు కాబట్టి మంచిగా తమాకని మళ్ళీ కదా సరే ఏదంటారా మంచి దొరుకుతాయంటారా ఫ్రెష్ దొరుకుతాయంట దొరకవంటారా విషయం మాత్రం దొరుకుతాయి అనుకుంటున్నా అమ్మేస్తారంట ఫ్రెష్ లేవంటారు చూస్తుండే కదా వ్యూ ఎంత బాగుందో చుట్టూ అటు చెరువు ఇటు కొండలు మధ్యలో రోడ్డు వెళ్తుంటే చాలా బాగుంది మేము ఆల్మోస్ట్ మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిందనమాట ఈవినింగ్ టైం చూడండి ఎంత బాగా కనబడుతుంది అసలు వ్యూ అసలు సూపర్ అసలు చాలా అంటే చాలా బాగుంది రోడ్డు మధ్యలో ఉండే చుట్టూ కొండలు ఇటు సైడ్ ఏమో వాటరు సో చాలా బాగుంది అసలు ఎక్స్పీరియన్స్ మీరు కూడా తప్పకుండా రండి పక్కనే ఉంటే వైజాగ్ కాలనీ అనగానే చాలా మంది అక్కడ స్టార్టింగ్లోనే ఆగిపోతున్నారండి ఎందుకంటే అంతవరకే అనుకుంటున్నారు ఆ వ్యూ పాయింట్ ఇట్లా కాకపోతే మేము ఇంకొక గుట్ట దాటి కిందికి వచ్చానమాట మీరు చూస్తున్నదంతా ఇంకా లోపలికి మేము వచ్చింది చాలా మంది సైడ్ ఎవరు రావట్లేరు అంటే చాలా మందికి తెలియదు మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు పక్కా లాస్ట్ దాకా రండి ఎండ్ దాకా రండి అక్కడ అసలైన వ్యూ పాయింట్లు మీకు కనబడతాయి ఇప్పుడు చాలా మంది మేము చూస్తాం స్టార్టింగ్లోనే చాలా మంది ఆగిపోయారు ఇక్కడ దాకా ఎవరు రాలే చూడండి ఎంత బాగుందో అసలు ఇటు సైడ్ ఎవరు రాలేరు కాకపోతే ఇంతమంది బ్యూటిఫుల్ ప్లేస్ ఇక్కడ ముందే ఉంది దాని తర్వాతనే ఉంది అందరు అక్కడే ఆగిపోతున్నారు వైజాగ్ కాలనీ చూస్తున్నా కదా కొండల మధ్యలో వైజాగ్ కాలనీ ఈవినింగ్ టైంలో సూపర్ ఉంది అసలు ఇది రోడ్ అన్నమాట ఇది రోడ్డు ఇది కొండలు చుట్టూ సూపర్ అసలు వ్యూ పాయింట్ మాత్రం అదిరింది మీరు కూడా ఏమైనా వైజాగ్ కాలకి రావాలనుకున్నప్పుడు ఎండు దాకా రండి గుట్ట దాటి కిందికి రండి అసలైన వ్యూ పాయింట్ మీకు కనబడుతుంది చూడండి ఎంత బాగుందో అసలు మాదైతే జర్నీ అయితే అయిపోయిందండి వైజాగ్ కాలనీ చూసేసాం అంతా అయిపోయింది చాలా బాగుంది మేము ఇంకా రిటర్న్ అవుతున్నాం ఆల్మోస్ట్ 6:30 అవుతుంది టైము అయిపోయిందండి వైజాగ్ కాలనీ నుంచి అయితే మేము అయిపోయింది ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం రిటర్న్ అవుతున్నాం ఆల్మోస్ట్ 6:30 అవుతుంది ఇంకొక 2-3 అవర్స్ పట్టేలా ఉంది ఇక్కడ నుంచి వీళ్ళకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి